ప్రజా సమస్యల పరిష్కారం బాధితులకు నమ్మకం కలిగించే విధంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని సెంటినరీ హాల్ నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా వినతులను సోమవారం స్వీకరించారు. కార్యక్రమంలో 321 మంది వినతులను సమర్పించారు. వివిధ శాఖల పనితీరుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదులపై సంబంధిత శాఖ అధికారులు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని కోరారు. కొందరు అధికారులు సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఆళ్లగడ్డలో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి అధికారులు వ్యక్తిగత వాహనంలో కాకుండా ప్రజా రవాణా అధికారి ఏర్పాటు చేసే వాహనంలో అధికారులు రావాలని కోరారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 162 వినతులు స్వీకరించినట్లు పేర్కొన్నారు. భూ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ క్లినిక్స్ ప్రజలకు, రైతులకు ఉపయోగకరంగా ఉన్నట్లు తెలిపారు. నంద్యాల మండలం పొన్నాపురం గ్రామానికి చెందిన కుమారి తనకు ఇంటి స్థలం కావాలని వినతిపత్రం అందజేశారు. మహానంది మండలం ఎం తిమ్మాపురం గ్రామానికి బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ నాయకులు డిఆర్ఓ రామునాయక్కు వినతిపత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా ముగ్గురికి ఫోన్ చేసి వారి సమస్యలు పరిష్కరించబడిన విధానం, అందిన సేవలపై సంతృప్తి ఉందా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. SC minor irrigation. అటువంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రండి. రెవెన్యూ సమస్యలంతా రెస్పెక్టివ్ ఆర్డీఓస్ ఉన్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.